మొదటగా వరి పంట వేయడానికి పొలాన్ని ఈ విధంగా దున్నుకున్న తర్వాత, అడుసు దున్నుకున్న తర్వాత విత్తనాలు మొలక కట్టి పొలంలో నర్సరీ రైస్ చేస్తారు. నారుమడిని పెంచుకుంటారు. నారుమడి వచ్చిన తర్వాత పొలాన్ని తీసుకెళ్ళి ఆ మొలకలని పొలాన్ని చదును చేసుకున్న తర్వాత అసలు మెయిన్ ఫీల్డ్లో నాటడం అనేది జరుగుతుంది. నాటిన తర్వాత కలుపు తీయాలి. ఈ విధంగా పొలం నుంచి కలుపును వేరు చేస్తారు. మాన్యువల్గా వీడింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫెర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ రెగ్యులర్గా పొలంలో నిల్వ ఉండే విధంగా చూసుకుంటారు. తర్వాత కొద్ది రోజులకి మనకి కంకులు రావడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా చూడొచ్చు మనం. వరి కంకులు వచ్చిన తర్వాత కంకులు బాగా పెద్దవై ముదిరిన తర్వాత ప్యాడీని థ్రెషింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సికెల్స్తో కట్ చేసిన తర్వాత ప్యాడీ థ్రెష్ చేసి ధాన్యాన్ని వేరు చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. సాధారణంగా వరి పంటను ఖరీఫ్ సీజన్లో అనగా వర్షాకాలంలో ఎక్కువగా దక్షిణ భారతదేశంలో పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా 120 days లైఫ్ స్పాన్ కలిగిన వరి రకాలనే ఎక్కువగా రైతులు ప్రిఫర్ చేస్తున్నారు.